దేశంలో మొబైల్ టెక్నాలజీని పరుగులు పెట్టించిన భారత మాజీ ప్రధాని వాజ్పేయిదేనని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్గిల్ విజయం, స్వర్ణ చతుర్భుజి అంత్యోదయ పథకం, కేంద్రంలో మొట్టమొదటిగా గిరిజన శాఖ ఏర్పాటు చేసిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. పేదలకు మెరుగైన జీవితం అందించాలన్న వాజ్పేయి ఆశయాల దిశగా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ఆ రోజున చైనాలో ఉన్నటువంటి ఒక టిబెట్ సిక్కిం అనే ప్రాంతాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశంలో విలీనం చేసి ఈశాన్య ప్రాంతంలో మరొక రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసిన యొక్క ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తి. ఒక టెంపరరీ టెలిఫోన్ కనెక్షన్ కోసం పార్లమెంటుకి నామినేషన్ వేసే పరిస్థితి నాటించి ఇవాళ దేశంలో టెలిఫోన్ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన దేశంలో ఇవాళ ఉన్నటువంటి మొబైల్ టెలిఫోన్ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ఆధునికమైనది. అమెరికా కంటే మన మొబైల్ టెక్నాలజీ చాలా మంచిది. ఇవాళ వారి యొక్క వారసత్వాన్ని వణికిపుచ్చుకొని అదే బాటలో నడుస్తూ ఒక పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి ప్రధానమంత్రి అయి పేద ప్రజలు ఆధారితంగానే నేను అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రధానమంత్రి యొక్క ఆకాంక్ష రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలో కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది.